ఇన్ డెప్త్ వెళ్తున్నాం కంప్లీట్గా. ఓవరాల్ ఒక ప్రాబ్లమ్ని పట్టుకొని రూట్ కాజెస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తున్నాం. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మాకు ఇప్పటివరకు అయితే ఫీడ్బ్యాక్స్ వచ్చిన కలెక్టివ్ ఫీడ్బ్యాక్స్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్తున్నాం. ఇప్పటివరకు దేవుని దయ వల్ల పర్ఫెక్ట్గా ఉన్నాం. లేదు మీరు కొత్త కాన్సెప్ట్ తీసుకొని అంటే ఎక్కడైనా కానీ కొండాలకి వెళ్ళినప్పుడు సో అంటే ఎంత సైజ్ ఎంత విడ్త్లో కావాలంటే 6 feet ఇది అడుగుతూ ఉంటారు. అంటే ఏదన్నా అన్న తర్వాత చూపిస్తూ ఉంటారు. విడ్త్ అంటే ఎట్లా ఉంటుంది ఏందన్నట్టు చూపిస్తారు. ఏది కావాలో మీకు అని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వెయిట్ చెక్ చేయడం, మీరు వర్కింగ్ చేస్తారు, ఇవన్నీ మీరు చెప్పడం ఇది వేరు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే సంథింగ్ మీ సిస్టమ్ అంతా వేరు. అంతే. సో అంటే మీరు ఇదంతా మాట్లాడినందుకు నాకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ చూస్తా ఉన్నాం చాలా. సో అంటే ఎక్స్ పెట్టేసి దాని మీద కూర్చోవడం, దాని తర్వాత దాని మీద దుంకడం, దాని మీద ఎగురులాడడం, దాని పైన నుంచి జేసీపీ వెళ్ళడం, వెళ్ళడం. సో అంటే పాత మ్యాట్రెస్ తీసుకొని కొత్తది ఇవ్వడం, ఇట్లా వింటా ఉన్నాం. ఇవన్నీ పాసిబుల్ అసలు అంటే ఏందన్నట్టు ఇదంతా? ఇది యాక్చువల్గా ఏంటంటే కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఓకే. సో దీనివల్ల వచ్చినది ఏంటంటే ఒక కస్టమర్కి ఒక అట్రాక్ట్ చేయడానికి మాత్రమే తప్ప మిగతా దేనికి పనికిరాదు. ఇప్పుడు గుడ్డు పెట్టడం వల్ల ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న గుడ్డు తీసుకొని మీ అరిచేతి మీద పెట్టి దాన్ని పెట్టి ప్రెస్ చేయండి, పగలదు. మీరు ఏనుగంత బలం ఇచ్చినా పగలదు. అవును, అది ఇట్లా పెడితే పగులుతుంది మళ్ళీ. ఇట్లా అంటే సింపుల్ లాజిక్. సెకండ్ క్లాస్ చేసినాం మేము ఇది. సో కస్టమర్కి కావాల్సింది అది కాదు. కస్టమర్కి కావాల్సింది సొల్యూషన్, కస్టమర్కి కావాల్సింది కంఫర్ట్. ఇలా పెట్టి కస్టమర్ మీకు 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇది ఇట్లా పెట్టి ఎగరేస్తే నేను ఎగిరిపిస్తే ఇయ్యరు కదా సార్ కస్టమర్. సో దీనివల్ల కొంతమంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. కొత్త జిమిక్స్ ఇప్పుడు అయిపోయింది, ఈ ట్రెండ్ కూడా ఖతం అయిపోయింది. గుడ్లు పెట్టిర్రు, టమాటాలు పెట్టిర్రు, అండ్ పవర్ బల్బ్స్ పెట్టిర్రు. దానిపైన విపరీతమైన కొన్ని డిఫరెంట్ వేలో అది చేసారు. బట్ అది ఓవరాల్గా అదొక గిమ్మిక్ మాత్రమే తప్ప వేరే ఏం లేదు. ఓకే. అంటే